హలో గాయ్స్, ఈరోజు నేనైతే మంచి సాంబార్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం నేనైతే కొన్ని వెజిటేబుల్స్ దొరికాయి అన్నమాట. లాస్ట్ టైం మేము గ్రాసరీకి వెళ్ళినప్పుడు ఇలా ఫ్రోజన్ ఆల్ వెజిటేబుల్ సాంబార్ మిక్స్ అని ఉండింది. సో అవైతే తెచ్చాము. చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి. నాకు దానిలో కొన్ని పేర్లు కూడా తెలియవు. బట్ ములక్కాయ ఇంకా చిన్ని చిన్ని ఆనియన్స్ ఇవన్నీ అయితే అందరికీ తెలుసు. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. బట్ అదేంటిదో తెలీదు. క్యారెట్ అయితే ఓకే, బట్ అదేంటిదో నాకు తెలియదు. సో వాటన్నిటితో నేనైతే ఇవాళ సాంబార్ ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. మీరు కూడా మా సాంబార్ ఎలా ఉంటుందో చూసి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేనైతే ఫస్టే తాలింపు వేసేస్తానండి సాంబార్లో. సో ఇంక ఇవన్నీ వెజ్జీస్ వేసేసుకొని అలా స్టిర్ చేసేసుకున్న తర్వాత పప్పు తీసుకుంటాం కదా, ఆ పప్పుని మిక్సీ పట్టేసుకొని అవి ఆ వెజ్జీస్లో చింతపండు వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఆ పప్పుని వేసేసి నేనైతే బాగా మరగనిచ్చి కొంచెం కొత్తిమీర అవన్నీ వేస్తాను పైన. అంతేనండి, సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మాకైతే ఆ సాంబార్ చేసేటప్పుడు ఆ స్మెల్కే ఎంత యమ్మీగా అనిపించిందో. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. నాకు ఇది సాంబార్ రెసిపీ ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ మా రూమ్లో ఉండేది ఇంతకుముందు. తను చెప్పిందనమాట, లైక్ ఇలా ముందు పోపు వేసేయాలి, ఇలా చేసేస్తే సాంబార్ చాలా బాగుంటుంది అని. అండ్ ఇంక ఇదే వీడియోలో నేను మీకు ఇక్కడ మేము పెరుగు ఎలా తోడు పెట్టుకుంటామో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంత కూల్ టెంపరేచర్లో కూడా మేము ఇంకా తోడు పెట్టుకుంటున్నాము అంటే మాకు ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారండి, తను ఇచ్చారు. సో మా అక్క వాళ్ళు నాకు అది కొంచెం తోడుకి పెరుగు పంపించారు. ఇంక అప్పటి నుంచి మేము ఇదే చేస్తున్నాము. ఎంత బాగుంటుంది అంటే అసలు నాకు యోగర్టే ఫస్ట్ బాగా తినబుద్ధి అయ్యేది, కానీ ఈ పెరుగు తోడు తర్వాత ఇంకా అసలు యోగర్టే వద్దనిపిస్తుంది. చక్కగా ఎంత గడ్డలాగా బాగా వచ్చిందో పెరుగు అయితే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఏమన్నా టిప్స్ ఇలాంటివి కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఇంకో వీడియో అయితే మీకు చేసిస్తాను. టిప్స్ అన్నీ మీతో షేర్ చేసేసుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.